సెటిల్ అయిపోయారా? నేను చెప్పే వాటిల్లో మీ పర్సనల్ లైఫ్ని ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయండి. నేనేం సబ్జెక్ట్ చెప్పట్లేదు, లేని విషయాలు అసలు చెప్పట్లేదు. చాలామందికి నేను తెలుసు అనుకుంటా, ఇక్కడ చూసే ఉంటారు అందరూ క్లాస్లో నన్ను. ఎస్, రైట్. ఈరోజు మీకు ఓకే, సో పర్టికులర్గా 8th క్లాస్. ఎందుకు 8th పర్టికులర్గా అంటున్నాను అంటే, ఈ ఏజ్ గ్రూప్లోనే మీరు చైల్డ్ నుంచి సో అదేంటి పెద్ద చేంజెస్ ఏముంది అని అనుకోవచ్చు. ఫిజికల్ చేంజెస్తో పాటు మన థాట్ ప్రాసెస్ కూడా చేంజ్ అవుతాం. థాట్ ప్రాసెస్ చేంజ్ అయ్యేటప్పుడు తెలియకుండానే చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాము. అది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే చిన్నప్పుడు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఇప్పుడు అలాంటి ఆలోచనలు ఉండవు, చాలా డిఫరెంట్గా ఉంటా ఉంటాయి. అవునా కదా? సో చాలా చేంజెస్ కనపడుతూ ఉంటాయి. ఇంకా మెయిన్ ఫ్యాక్టర్ ఏం కనిపిస్తుంది అంటే, ఈ 8th క్లాస్ ఎంట్రన్స్ అయ్యేటప్పటికి ఐడెంటిటీ కావాలనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా నేను స్పెషల్, అందరూ నన్నే చూడాలి, నా గురించి మాట్లాడుకోవాలి, నా గురించి ఆలోచించాలి అని ప్రతి చోట కూడా మనం అట్రాక్షన్ అని చెప్పి సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ మనమే ఉండాలి అని అనుకుంటాం. అందుకని ఏ చిన్న టాస్క్ చేసినా కూడా దానికి రిలేటెడ్గానే ఉంటాయి. అంటే ఎక్కడ చూసినా కూడా నేను హైలైట్ అవ్వాలి, నన్ను అందరూ ఫోకస్ చేయాలి అన్నట్టుగా ఫోకస్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఏ చిన్న పని చేయండి. దీంట్లో 3 రకాల పిల్లలు ఉంటారు. అందులో మొదటి వాళ్ళు ఏం చేస్తారంటే, మొదటి రకం పిల్లలు క్లాస్లో ఎప్పుడు చదువుతూ ఉంటారు. టీచర్ ప్రశ్న అడగగానే వెంటనే సమాధానం చెప్పేస్తూ ఉంటారు. ఇంటి దగ్గర కూడా ఎప్పుడు చదువుతూ ఉంటారు. వాళ్ళ ఐడెంటిటీ ఎక్కడ కోరుకుంటారని అంటే, వాళ్ళకి వచ్చే ప్రేజింగ్. అంటే అమ్మ ఈ అమ్మాయి బాగా చదువుతుంది, టీచర్ అంటారు చూడండి ఆ అమ్మాయిని చూసి బాగా నేర్చుకోండి, బాగా చదువుతున్నారు అనేటప్పటికి వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, ఓహో నన్ను ఐడెంటిఫై చేస్తున్నారు కదా, నన్ను గుర్తిస్తున్నారు కదా అన్నట్టు ఫీలింగ్ ఉండి హ్యాపీగా ఫీల్ అవుతారు. రెండో రకం ఉంటారు. వీళ్ళు ఏంటంటే, పాపం చదువుదామంటే అంత ఎక్కువ చదవలేరు. ఓకేనా? సరే ఎవరితో అయినా మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేద్దామంటే గెలవలేవని, కాబట్టి ఎవరు ఏ పని చెప్పినా చేసేద్దాం, ఓకే చెప్పేద్దాం అని చెప్పి అందరి పనులు కూడా వీళ్ళని ఎత్తి మీద వీళ్ళకి పాపం బరువు అనిపిస్తూ ఉంటుంది. అయినా కూడా ఏం చేస్తారు వీళ్ళు, వాళ్ళు వర్క్ చేసేస్తూ ఏం ఫీల్ అవుతారు, నువ్వు మంచిదానివే, బాగా పని చేసేసావు అని అనేటప్పటికి చాలా హ్యాపీగా ఐడెంటిటీ ఎక్కడ ఎత్తుకుంటున్నారు వాళ్ళు, నువ్వు మంచి అని పేరు వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా ఏమవుతున్నారు వాళ్ళు, హ్యాపీ ఫీల్ అయిపోయి ఎంత పెయిన్ ఉన్నా కానీ ఏం చేస్తారు వాళ్ళు, యాక్సెప్ట్ చేసేస్తూ ఉంటారు. సో అలా అందరి పనులు వాళ్ళకి బరువు అనిపించినా కూడా అందరి పనులు చేసేస్తూ ఉంటారు. అలాగా రెండో రకం వాళ్ళు ఉంటారు. ఇంకా మూడో రకం కొంతమంది పిల్లలు ఉంటారు. ఎలా అంటే, అప్పుడప్పుడు మన క్లాసులోనే చూస్తూ ఉంటాం, సొసైటీలో బయట చూస్తూ ఉంటాం. వీళ్ళు ఏంటంటే బాగా చదువుదాము అని అనుకుంటారు, బట్ చదవడానికి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. రెండోది, ఇలా అందరూ చెప్పిన దానికి ఓకే అందాం అని అనిపిస్తూ ఉంటుంది, కానీ అలా ఉండడం, మనసు అలా ఉండాలనిపిస్తుంది. అందుకే ఎక్కడ ఐడెంటిఫికేషన్ ఇస్తారు అని వెతుకుతూ ఉంటారు. అప్పుడు 2-3 ఏదైనా వర్క్స్ బ్యాడ్ అవ్వచ్చు, గుడ్ అవ్వచ్చు, ఎక్కువ బ్యాడే చేస్తూ ఉంటాం. చేసేటప్పటికి ఈ అమ్మాయి అసలు ఎప్పుడు ఏదైనా జరిగిందంటే ఈ అమ్మాయి ఎలా చేస్తూ ఉంటాం అనేటప్పటికి వాళ్ళ ఐడెంటిటీ ఎక్కడ ఎత్తుకుంటున్నారు, వాళ్ళ పేరే ఎత్తుతున్నారు కదా. క్లాస్ లేదని గొడవ జరిగింది, ఫస్ట్ రమ్య అని పిల్లలు ఎగ్జాంపుల్. ఓకే రైట్. అంటే ఏంటి, ఇక్కడ రమ్యకి ఏంటి ఐడెంటిటీ దొరికింది, ఏదో రకంగా నన్ను ఏం చేస్తున్నారు, ఐడెంటిఫై చేస్తున్నారు అని. ఈ 3 రకాల పిల్లలు ఎక్కువ టీనేజ్లో ఐడెంటిటీ కోసం ఇలా ఫోకస్. మరి ఈ 3 కరెక్టేనా? కరెక్టే, అవునా? ఫస్ట్ బాగా చదివేసి అక్కడే మార్కులు తెచ్చుకుని మిగతా ఆటల్లో ఉండకుండా ఉండడం, అది కరెక్టేనా? అందరి పనులు మనం మోసేసి బరువు అనిపించేసి అలా ఉండడం కరెక్టేనా? లేదా ఎప్పుడు చెడ్డ పనులు చేస్తూ ఐడెంటిటీ కోరుకోవడం కరెక్టేనా?
కాదు. సో కానీ ఏంటంటే తెలియక ఏం చేస్తామంటే ఇప్పుడు ఎలా అయితే ఓకే అన్నామో అలా ఆటోమేటిక్గా ఏమంటామంటే మనం ఓకే అని చెప్పేస్తూ ఉంటాం. ఓకే అని యాక్సెప్ట్ చేసేస్తూ ఉంటాం. ఎందుకు అని అంటే ఫస్ట్ దీన్నే మనం మోడలింగ్ బిహేవియర్ అంటున్నాం. ఏమంటున్నాం? మోడలింగ్ బిహేవియర్ అని అంటే చాలా చిన్నదే, కానీ దాని ఎఫెక్ట్ చాలా పెద్దది. ఎలా అంటే ఎక్కడో మనం మూవీస్లోనో లేదా బయట ఏం చేస్తామంటే ఒక హెయిర్ స్టైల్ చూస్తాం. ఆ హెయిర్ స్టైల్ని తీసుకొచ్చి మనం స్కూల్లో అప్లై చేస్తాం. ఒకళ్ళు అప్లై చేసేటప్పటికి దాన్ని చూసి ఇంకొక నలుగురు అప్లై చేస్తూ ఉంటాం. అవునా కదా? సో ఇది ఒకటి. అలాగే డ్రెస్సెస్ విషయంలోని, అలాగే మాటల విషయంలోని, అలాగే చేసే పనుల విషయంలోని ఈ మోడలింగ్ బిహేవియర్ అనేది చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది ఆలోచించం. మనకేంటంటే ముందు ఐడెంటిటీ వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఏం చేస్తూ ఉంటాం, అమ్మ తర్వాతకి ఓకే, దానివల్ల మనం ముందు ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుంది కదా అని చెప్పి ఆ మోడలింగ్ బిహేవియర్ని మనం ఫోకస్ చేస్తూనే ఉంటాం. సో అది కూడా మోడలింగ్ బిహేవియర్ కరెక్టే, కానీ ఏ టాస్కుల్లో చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు దాన్ని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతామంటే దాన్నే మనం పీర్ ప్రెజర్ అని చెప్తూ ఉంటాం. పీర్ ప్రెజర్ అంటే మీరందరూ సేమ్ ఏజ్ గ్రూప్ పిల్లలు, అవునా కదా? అరౌండ్ 12 to 14 years. సో మీ అందరి ఆలోచనలు ఒకేలా అనిపిస్తూ ఉంటాయి. అందుకనే ఎక్కువగా ఇంట్లో షేర్ చేసుకునే విషయాలు కూడా ఎవరితో షేర్ చేసుకుంటే ఎక్కువ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ ఉంటాం. ఫ్రెండ్సే కరెక్ట్ అని అనుకుంటూ ఉంటాం, అవునా కదా? సో అందువల్ల ఎక్కువ పీర్ గ్రూప్ ఉందనంటే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం రోడ్డు మీద నడుస్తూ ఉన్నాం, అనుకోకుండా పడిపోబోతున్నాం. అప్పుడు ఏం చేస్తాం? సపోర్ట్. అక్కడ ఏ సపోర్ట్ ఉన్నా అది తీసుకుంటాం, పడిపోతున్నాం తెలుసు కాబట్టి. కానీ చాలాసార్లు ఏమవుతుందంటే ఆ సపోర్టు ఇబ్బంది కామైంది అన్నప్పుడు ఏమవుతుంది, మనకే ప్రమాదం అవుతుంది, అవునా కదా? సో ఎప్పుడైతే ఆ సపోర్టు మనం చూసుకోకుండా దాని సపోర్ట్ తీసుకుంటా ఉంటామో అప్పుడు పడిపోం, కరెక్ట్గానే ఉంటాం. కానీ ఏంటంటే ఆ సపోర్టు ఇబ్బంది కలిగించేదైతే మనం ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఉదాహరణకి అదే చెప్తున్నాను. పీర్ గ్రూప్లో 4 ఫ్రెండ్స్ ఉన్నారని అంటే 4 రకాల సపోర్ట్లు అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆ సపోర్ట్లో వాళ్ళు చెడ్డ వాళ్ళని నేను అనట్లేదు, బట్ వాళ్ళు కూడా ఎక్కడి నుంచో నేర్చుకుని అది ఈ మిగతా ముగ్గురికి కూడా ఇంజెక్ట్ చేసే విషయాలు ఉంటాయి. ఇందాక నేను ఎలా అయితే రోడ్డు మీద నడుస్తున్నప్పుడు పడిపోయేటప్పుడు సపోర్ట్ తీసుకుంటామని చెప్తున్నామో, ఇక్కడ కూడా మనం ప్రతి విషయానికి ఎవరి మీద డిపెండ్ అయిపోతున్నాం? ఫ్రెండ్స్ మీద డిపెండ్ అయిపోతూ ఉంటాం. ఇంట్లో బాధ కలిగిన ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకుంటాం, క్లాస్ రూమ్లో బాధ కలిగిన ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకుంటాం, లేదా ఏదైనా పర్సనల్ విషయాలు షేర్ చేసుకుందామన్నా ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకుంటాం. ఆ ఫ్రెండ్స్ ఒక్క లాజిక్ మర్చిపోతూ ఉంటాం. ఏంటి అంటే ఆ ఫ్రెండ్స్ కూడా సేమ్ ఏజ్ గ్రూపే. నీకెలా ఎక్స్పీరియన్స్ ఉందో నీ ఫ్రెండ్కి కూడా అంతే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ నువ్వు ప్రాబ్లం ఏంటి, బాధతో అర్థం చేసుకోగలదు కదా అని ఫ్రెండ్కి చెప్తున్నావు. కానీ ఖచ్చితమైన ఆన్సర్ వస్తుంది, దాన్ని ఓవర్కమ్ అవ్వగలిగే క్యాపబిలిటీ ఇస్తుంది అనేది మాట. ఎందుకనంటే మనం సేమ్ ఏజ్ గ్రూప్ కాబట్టి వెంటనే షేర్ చేసేసుకుంటాం. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఎలాంటి ప్రాబ్లమ్స్ నేను వేరే స్కూల్స్లో చూస్తున్నానో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్, క్లాస్ రూమ్లో ఆర్గ్యుమెంట్ బిహేవియర్ అనేది ఎక్కువ పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్సే ఎక్కువ సపోర్ట్ చేస్తుంటారు. మేము ఉన్నాం కదా, నువ్వు ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టి పర్వాలేదు, మేము చూసుకుంటాం, మీకు సపోర్ట్ ఇస్తాం అని అంటూ ఉంటారు. రెండోది, డ్రెస్ విషయంలోని, హెయిర్ స్టైల్ విషయంలోని, రూల్స్ బ్రేక్ చేయడంలోని, ఇలాంటి విషయాలు ఎక్కువ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. అందరూ చెడ్డ వాళ్ళని నేను అనట్లేదు, బట్ వాళ్ళకి ఏంటంటే అది కన్వీనియంట్గా అనిపించేటప్పటికి పర్వాలేదు చేసేద్దాం. చాలామంది టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వరు.
వాళ్ళని రెస్పెక్ట్ ఎవరు ఏదో రకంగా కామెంట్ చేస్తూ ఉంటారు. వాటికి కూడా ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. కొన్ని విషయాల్లో అట్రాక్షన్ విషయాలు వీళ్ళకి ఆలోచన ఉండదు, కానీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఆలోచన కలిగిస్తూ ఉంటారు. చూడు ఎవరో చూస్తున్నారు, వీళ్ళు నీ గురించి ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారు, నీకేదో లెటర్ రాశారు. ఇలాంటి ఇష్యూస్ నాకు పిల్లలు చాలామంది చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ ఎలా దాన్ని ప్రెజరైజ్ ఇస్తూ ఉంటాయంటే, పిల్లలకు తెలియకుండా మాట్లాడలేదు, నువ్వు నాతో వస్తేనే నేను ఈరోజు మిమ్మల్ని ఈ గ్రూప్లో ఉంచుతానని అంటారు ఆ ఫ్రెండ్. అప్పుడు ఏం చేస్తాం, ఆటోమేటిక్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటాం. ఆ ఫ్రెండ్స్ ఎలా ఉన్నా సరే మనం ఏం చేస్తూ ఉంటాం, అరే నాకు సపోర్ట్ చేస్తున్నారు, ఇప్పుడు ఈ వీళ్ళతో కాదనంటే ఆర్గ్యుమెంట్ వస్తుంది, రేపొద్దున క్లాస్లో గొడవ పెడుతూ ఉంటారు, లేకపోతే నాతో సరిగ్గా మాట్లాడరు, బెంచ్లో కూర్చోబెట్టుకోరు, లేకపోతే ఇలాంటి విషయాలు ఉంటాయని చెప్పి వాళ్ళు ఏం చేసినా కూడా ఓకే అని సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా. అవును కదా, ఎక్కువ అలా ఛాన్సెసే కదా ఉంటాయి. సో ఇందులో కొంచెం ఇన్వాల్వ్ ఎలా ఉంటుందని అంటే, ఇంటి దగ్గర ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు ఉంటారు, పేరెంట్స్తో ఉండే ఇబ్బందులు ఉంటాయి, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు ఉంటారు. అంటే కాదు, ఎలాంటి ఫ్రెండ్స్ని మనం చూస్ చేసుకోవచ్చు, లేదా ఎలాంటి ఫ్రెండ్స్ సర్కిల్ మనం ఫామ్ చేసుకోవచ్చు అని అంటే, మీరు ఎప్పుడైనా స్టేజ్ మీద మాట్లాడాలి అని భయపడినప్పుడు మేము ఉన్న కావాలి. అర్థమైనా? మీరు ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు మీకు నేనున్నామనే ఫ్రెండ్స్ కావాలి. అలాగే మీకు చదువులో వెనకబడుతున్నా ఉన్నప్పుడు ముందుకు తీసుకెళ్. అలాగే మీరు ఏదైనా నోట్స్ కంప్లీట్ చేయట్లేదు, పోస్ట్ పోన్ చేస్తున్నారు, అలా అలవాటు అయిపోతుంది అన్నప్పుడు దాని నుంచి బయటికి తీసుకురాగలమని ఫ్రెండ్స్ కావాలి. మీరు ఎప్పుడైనా అనుకోకుండా మీరు వెళ్ళాల్సిన రూట్లో కాకుండా వేరే రూట్లో వెళ్తున్నప్పుడు ఇది ఇలా కాదు ఇలా వెళ్ళొచ్చు అని చెప్పి మీరు దాని బౌండరీస్ వైపు వెళ్తా ఉంటారు. లేదు అంటే ఏమవుతుందనంటే, ఇలా తెలియకుండానే ఎప్పుడైతే మన పీర్ ప్రెజర్, ఎప్పుడైతే స్నేహితుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అవుతుందో మనం ఆటోమేటిక్గా ఆ ప్రెజర్లో ఉండిపోయి వాళ్ళని రియల్ ఫ్రెండ్స్గా నమ్మి చివరికి నష్టపోయేది ఎవరనంటే మనమే నష్టపోయాం. అంటే వాళ్ళు నోటు మాట్లాడరు, ఎందుకంటే కన్వే చేయలేరు. టీచర్తో చెప్పొచ్చు, కన్వే చేయలేరు, చెప్పరు. పేరెంట్స్తో చెప్పరు, ఎందుకంటే ఓన్లీ ఫ్రెండ్స్ దగ్గర చెప్పు. మీకు ఒక స్టోరీ చెప్తాను, ఈ స్టోరీలో నాకు తప్ప ఎవరిదో చెప్పండి, ఓకేనా? సో ఒక ఊర్లో ఒక భార్య భర్త ఉన్నారు. భార్య ఏమందంటే భర్తని బజార్కి వెళ్ళి సరుకులు తీసుకురమ్మని, కూరగాయలు తీసుకుని. సరే నెలవాళ్ళు సంతకి వెళ్ళారు, మొత్తం సరుకులన్నీ కొన్నారు. వచ్చేసరికి దారిలో ఒక చిలక కనిపించింది. ఆ చిలకను అమ్ముతున్నాడు అన్నమాట చిలక అమ్మే వ్యక్తి, ఓకేనా? ఆ చిలకకి 6 భాషలు తెలుసు. సో దాని భాష ఒక 5,000 రూపాయలు. సో భర్త కొన్నాడు, దాన్ని ఇంటికి తీసుకొచ్చాడు, సంచిలో పెట్టాడు. ఇలా ఒక ఫోన్ వచ్చింది, బయటికి వెళ్ళి మాట్లాడు. ఓకే, భార్య కిచెన్లో చదువుతుంది, భర్తకి వినిపించిన ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. సరే ఫోన్ అయిపోయిన తర్వాత వచ్చి కిచెన్లోకి వెళ్ళి చూస్తే భార్య ఏంటి తెచ్చుకునేటప్పుడు కొంచెం లేత మాంసం తెచ్చుకోవచ్చు కదా, ఇలా గట్టి తెచ్చుకున్నారా, అసలు చిలక తెగట్లేదు అని చిలకని కోసేసి ఇందులో తొక్కవాలి. ఇంకా భార్యలు తప్పు ఉన్న వాళ్ళు ఎంతమంది? ఏంటి రీజన్ ఏంటి? సో మైకొద్దు, సరే ఆన్సర్ చెప్పండి అయితే. సరే భార్య తప్పు అన్నారు, భార్యది ఏంటి కారణం? తెచ్చినప్పుడు చెప్పాలి కదా. ఓకే, భర్తది తెచ్చినప్పుడు చెప్పాలి కదా అని మీ ఉద్దేశం. భార్యది అడగాలి కదా. ఇంకెవరైనా చేంజెస్ ఏమైనా ఉన్నాయా? ఇంకెవరైనా ఉన్నాయా? సో ఇక్కడ చిలక ఎవరంటే మీరే. చిలకదే తప్పు, భార్యది కాదు, భర్తది. ఎందుకని? ఎస్, ఎవరో చెప్పారు లాస్ట్లో. వెరీ గుడ్.
చిలకి 6 భాషలు వచ్చు. అట్లీస్ట్ ఏదో ఒక విషయంలో అయినా సరే నేను మాట్లాడతానని కన్వే చేస్తుంటే అది నష్టపోయేది కాదు. అవునా కదా? ఎస్, మీ లైఫ్లో కూడా అంతే. మీరు ఎక్కడైతే మాట్లాడాలో, ఎక్కడైతే ఎక్స్ప్రెస్ చేయాలో అక్కడ విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయకుండా మీరు కాముగా ఉన్నప్పుడు చివరికి బలయ్యేదంటే ఎవరో మీరే. కాబట్టి ఏ విషయమైనా షేర్ చేసుకోవాల్సింది షేర్ చేసుకోవాలి. అది ఎదుటి వాళ్ళు అర్థం చేసుకుంటారంటే మీరు కన్వే చేయడంలో ఉంటుంది. చిలకలా బలైపోవాలని కాదు. అది ఎప్పుడు తెలుస్తుంది మరి? మనకి డెడ్ హ్యాండ్ ఎప్పుడైనా ఇబ్బంది కలిగినప్పుడు, అయ్యో మేడం నేను ఎలా చేయకుండా ఉండాల్సింది, అప్పుడు ఏదో నా ఫ్రెండ్ ఎలా అనేసింది కాబట్టి చేశాను. ఎన్నిసార్లు అని ఉంటారు మీ లైఫ్లో? డెఫినెట్లీ అనలేదా? ఖచ్చితంగానే ఉంటాం. సో ఎందుకు వస్తుంది ఆ సిచ్యువేషన్ అని అంటే, మీరు మీ ఫ్రెండ్ ఇలాంటి పని చేద్దాం అన్నప్పుడు, లేదు మా ఇంట్లో ఒప్పుకోరు, లేదు ఇది కరెక్ట్ కాదు, నువ్వు కూడా చెయ్యొద్దు, నువ్వు చేయడం వల్ల కూడా ఇది నష్టపోతావు అని కమ్యూనికేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ ఫ్రెండ్ ఎప్పుడు రెండోసారి ఫోర్స్ చేయలేదు. ఎప్పుడు కాన్ఫిడెంట్ అయితే లేదో మీకు, అంటే ఎప్పుడైతే మీ మీద మీరు నమ్మకం లేదా అని అనిపిస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఒక సపోర్ట్ కావాలనిపించి ఒక ఫ్రెండ్ అని వెతుక్కుంటూ ఉంటాం. అంటే ఫ్రెండ్షిప్ అంటే నార్మల్గా ఉంటుంది, నేను కాదనట్లేదు. బట్ ఎలా అంటే వీక్ ఫ్రెండ్షిప్ ఉండకూడదు, స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ఉండాలి. ఆ స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ఎదుటి వాళ్ళ మీద వదిలేయకూడదు. అర్థమైనా? సలహాలు తీసుకోవడం లేదు, కానీ నిర్ణయం ఎదుటి వాళ్ళ చేతిలో కాదు, నీ చేతిలో ఉండాలి. నీ బౌండరీస్, నీ లిమిటేషన్స్ నీకు తెలియాలి. ఓహో, నేను స్కూల్కి నీట్గా రావాలి, నేను యూనిఫామ్తో రావాలి, నేను హెయిర్ స్టైల్ నీట్గా ఉంచుకొని రావాలి, వచ్చిన తర్వాత క్లాస్ రూమ్ బిహేవియర్ ఎలా ఉండాలి, క్లాస్ రూమ్లో నేను వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడకూడదు. ఎందుకంటే ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాను. అవునా కదా? సో మనం పెద్ద పెద్ద టీవీ షోస్లోనూ లేదా ఇంటర్నేషనల్ మ్యాచెస్ చూసినా కూడా చిన్న వల్గర్, లేదా ఈవెన్ టీవీ న్యూస్లో కూడా ఎవరైనా వల్గర్గా మాట్లాడినా వాళ్ళు అబ్జెక్ట్ చేస్తాం. కానీ పొద్దున్న ఇస్తే క్లాస్ రూమ్లో చూడండి మనం ఎలా మాట్లాడుతుంటారు కొంతమంది పిల్లలు. అది డామినేషన్ బిహేవియర్ అని అనుకుంటాం, కానీ ఇక్కడ వాళ్ళే రెస్పెక్ట్ లేకుండా అయిపోతారు చివరికి అని తెలియదు. మీరు చెప్పండి, అలాంటి ఫ్రెండ్సే ఉన్నారు. ఒకవేళ ఎక్కువగా ఈ వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, మీరైనా మంచి ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు తీసుకెళ్తారా? సో క్లాస్ రూమ్లో మాట్లాడడానికి అయితే ఓకేనా? మీరు నీట్గా డీసెంట్గా ఉంటే అంటే మీరు తీసుకెళ్ళరు. మరి అంటే మీరు చూడండి అప్పుడు ఎక్కడ తక్కువ అయిపోతుందో. అవునా కదా? సో కాబట్టి ఆ హ్యాబిట్ అనేది కరెక్ట్ కాదు. సో క్లాస్ రూమ్ బిహేవియర్లో మొదట ఉండాల్సింది. అలాగే మీకు క్లాస్ చెప్పే టీచర్స్ అవ్వచ్చు, లేదంటే పేరెంట్స్ అవ్వచ్చు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా కొన్నిసార్లు ఎలా మాట్లాడతాం? మార్నింగ్ అమ్మ పూరి చేయలేదు, ఉప్మా చేసిందంటే ఆ రోజు నీకు తిన్నే కాదే. నువ్వు అన్నయ్య చేస్తావు, తమ్ముడికి చేస్తావు, నాకు చేయవు. అంతే. నీకు మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు అమ్మ అర్థం చేసుకోవాలి, అయ్యో పాపకి ఏం చదవడం, పాప రావట్లేదు, కష్టపడుతుంది, అందుకే మార్కులు రావట్లేదు అని అమ్మ అర్థం చేసుకోవాలి. కానీ అమ్మ మటుకు ఉప్మా ఎందుకు చేస్తుందో నువ్వు అర్థం చేసుకో అక్కడ అని కోపడుకోవచ్చు. అంటే అమ్మకి ఎంపతి కావాలి, నీకు ఎంపతి అవసరం. సో ఇది కూడా కరెక్టే కాదు. అంటే ఎదుటి వాళ్ళు ప్లేస్లో ఉన్నప్పుడు, ఇప్పుడు మీరే టీచర్ ప్లేస్లో ఉన్నారు, మీరే ఒక 60 మంది క్లాస్ చెప్తున్నారు, మీరు వినకపోతే, మీరు టీచర్గా ఉన్నప్పుడు పిల్లలు వినకపోతే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? మీ వర్క్ జస్టిఫికేషన్ అవుతుంది అప్పుడు. సో ఎదుటి వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించడం నేర్చుకోవాలి. అప్పుడు మనం ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళ మీద కోపం రాదు, అసహ్యం రాదు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడతాం. సింపుల్ ఎగ్జాంపుల్, మీరు సీరియస్గా ఇక్కడి నుంచి నడువ నుంచి రాజమండ్రి వెళ్తున్నారు, ఈవినింగ్ టైం 4కి వెళ్తున్నారు, బస్సులు ఎంత రష్గా ఉంటాయి, చాలా రష్గా ఉంటాయి కదా. అనుకోకుండా మీరు వేరే వాళ్ళు కాల్ తొక్కేశారు, ఏం చెప్తారు మీరు? అందరూ ఒకటే మాట చెప్పారు, సారీ అని అన్నారు.
అవతల వాళ్ళు మీ కాల్ తొక్కేశారు, ఏమంటారు? రకరకాల వాయిస్ వస్తున్నాయి కదా, అవునా? చెప్పక్కర్లేదు మరి, అది వినపడుతుంది కదా. ఓకే, అవునా కదా? సో ఇలా ఇంత సిచ్యువేషన్, ఒకటే సిచ్యువేషన్, మీరు ఇబ్బంది కలిగించినప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, ఓకే పొరపాటు వల్ల జరిగింది. మరి అదే పొరపాటు అవతల వాళ్ళు కూడా అదే కదా చేశారు, అయినా వాళ్ళు అలా యాక్సెప్ట్ చేసామా? ఇమీడియట్లీ ఏం చేస్తున్నాం? స్కోల్డింగ్. సో ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్ జరుగుతుంది. మీరు అర్థం చేసుకోవడంలో ఇబ్బంది అవుతుంది. మీరు టీచర్స్ని కానీ, పేరెంట్స్ని కానీ, మీ ఫ్రెండ్స్ని కానీ, ఈవెన్ ఫ్రెండ్స్ మధ్యన గొడవలు కూడా ఇదే కారణం, అర్థం చేసుకోవడంలో ఉంటుంది. మనం అనుకుంటాం చాలా చిన్న చిన్న విషయాలే కదా, సీరియస్గా తీసుకోగలదు. కొన్ని ఆ చిన్న చిన్న విషయాలే ఒక్కొక్కసారి ఏమవుతుంటాయి, పెద్ద పెద్ద ఇష్యూస్గా మారుతూ ఉంటాయి. ఎప్పుడు మళ్ళీ మూడో వ్యక్తిని ఎంటర్ చేసినప్పుడు డైరెక్ట్గా కన్వే చేయకుండా వేరే వాళ్ళతో ఎంటర్. సో అందుకని పర్సనల్ బౌండరీస్లో ఇది కూడా ఉండాలి. మనం ఏదైనా కన్వే చేయాలనుకుంటే రెస్పెక్ట్ఫుల్గా కన్వే చేయాలి. మీ పర్సనల్ రూమ్ ఎంత ఇంపార్టెంటో, మీరు ఎంత నీట్గా ఉండడం ఇంపార్టెంటో, క్లాస్ రూమ్లో ఎల్డర్స్కి అంటే టీచర్స్కి అలాగే పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో, మీ బౌండరీస్ కూడా మీ లిమిటేషన్లో ఉండాలి. అలాగే చాలామంది అకాడమిక్స్ చదువు కంటే కూడా మిగతా విషయాలు, ఎమోషనల్ షేరింగ్ అంటాను నేను. ఏంటంటే కొన్నిసార్లు కొన్ని స్కూల్స్లో నేను ఎక్కువ అబ్జర్వ్ చేస్తాను, సార్ ఆ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం, లేదా ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఏర్పడుతూ ఉంటుందంటే ఒకటే రీజన్, మనం ఎప్పుడైతే మనకు ఒక సపోర్ట్ దొరకట్లేదు అని అనుకుంటామో ఆ సపోర్ట్ కోసం చూస్తూ ఉంటాం. కానీ అది ఎంతవరకు, ఇక్కడ మీ ఇండివిజువల్గా కాన్ఫిడెన్స్ ముందుకు వెళ్ళాం. మన చదువు లేదంటే మనకి ఏ పని వచ్చో ఆ పని మీదే వెళ్తూ ఉంటాం. మీరు ఎప్పుడైనా చూడండి, పేపర్లో చూస్తూ ఉంటారు, రోజుకి 6 గంటలు చదివాను, రోజుకి 10 గంటలు చదివాను, కలెక్టర్ అవ్వాలి. వింటారా లేదు? అవి కరెక్టా కాదా? ఎంతమంది కరెక్ట్ అని ఒప్పుకుంటారు? ఎంతమంది కరెక్ట్ కాదని ఒప్పుకుంటారు? సో ఇక్కడ అది కరెక్టే, కానీ చాలామంది ఒప్పుకోం. 6 గంటలు చదువుతారులే, వాళ్ళు చదువుతారు, మనం చదవం అని అనుకుంటారు. రియాలిటీ ఏంటి అని అంటే, ఇక్కడ రియాలిటీ ఏంటంటే మీకు నచ్చిన పని ఎన్ని గంటలు చేయడం అనేది వాళ్ళ నీడ్. నాకు అవసరం, ఆ సీట్ రావాలంటే నేను 6 గంటలు చదవాల్సిందే, లేదా ఇన్ని గంటలు కూర్చోవలసిందే. అలాగే కలెక్టర్ అనేది నాకు ఇష్టం, అన్ని గంటలు నేను చదవాల్సిందే అని దాని మీదే కూర్చోవడం వల్ల దానికి ఇంట్రెస్ట్ అనిపిస్తూ ఉంటుంది. అందుకే చాలామంది పిల్లలు ఇక్కడ అది చెప్తుంటారు, సార్ నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ ఉండట్లేదు, లేదా చదువుదాం అంటే అసలు ఆసక్తి రావట్లేదు, బుక్ తీసుకుంటే నిద్ర వచ్చేస్తుంది, లేదా చదివింది గుర్తుండదు, లేదా ఎగ్జామ్లో రాయలేకపోతున్నాను. ఇవన్నీ చాలా లిస్ట్ చెప్తూ ఉంటారు. నా బ్యాగ్ నుండి అవే పేపర్లు ఉంటాయి. నేను ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు పేరు రాయకుండా ఓన్లీ స్కూల్ పేరు, మీ ప్రాబ్లమ్స్ రాయండి అంటే లిస్ట్ వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ రావడానికి కారణం ఏంటని చెప్పింది అక్షరాల కరెక్టే. నేను కూడా ఒక ప్రశ్న అడుగుతాను, మీ లోకల్ సార్ ఫోన్ వదలకపోతున్నాను సార్, లేదంటే ఇంట్లో పనులు ఎక్కువైపోయినాయి సార్, డిస్ట్రాక్ట్ అవుతున్నాను సార్, అందుకే నేను అకాడమిక్స్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను సార్ అంటారు. అది నిజంగా అబద్ధం. ఫోన్ ఎడిక్షన్ కాదు. ఏది ఎడిక్షన్ కాదు అనంటే, ఎందుకు అనంటే నేను ఇందాక చెప్పిన ఈ ఎవరైతే పొలిటీషియన్ అన్నానో, కమిషనర్ అన్నానో, లేదా ఒక ఆఫీసర్ అన్నానో, వాళ్ళకి డైలీ షెడ్యూల్ చాలా క్లియర్గా మెన్షన్ చేసుకుంటారు. డైలీ షెడ్యూల్ చాలా క్లియర్గా మెన్షన్ చేసుకుంటారు. ఆ డైలీ షెడ్యూల్ ఫాలో అవుతుంటాం. ఆ డైలీ షెడ్యూల్ లేనంతసేపు కూడా మనకి ఏమనిపిస్తుంది, ఫ్రీ టైం. ఈ టైంలో ఏం చేద్దాం, అసలు ఏం బోర్ కొడుతుంది, ఏం చేద్దాం, సరే ఫోన్ ఉంది కదా ఫోన్ చూద్దాం, ఒక 5 నిమిషాలు చూద్దాం, సరే చూసాం, తర్వాత ఇంకేముంది, ఇంకో 5 నిమిషాలు చూద్దాంలే, అలా కంటిన్యూ. అలా కాదు, నేను కరెక్ట్గా ఎగ్జాక్ట్లీగా 8 o'clock నేను చదవాలనుకున్నాను, సైన్స్ సబ్జెక్ట్ చదవాలనుకున్నాను, సైన్స్ సబ్జెక్ట్లో 2 చాప్టర్లు చదవాలనుకున్నాను, లేదా 2 చాప్టర్లో 2 క్వశ్చన్స్ చదవాలనుకున్నాను. అది టైం పెట్టుకుని షెడ్యూల్ పెట్టుకుని అంటే ఆ టైంకి అదే చేస్తాం. మార్నింగ్ ఎంతమంది బ్రష్ చేశారండి? చేయని వాళ్ళు ఎంతమంది? ఏమన్నా ఇంట్రెస్ట్
సో చేశారా? ఇలాంటి వాటిని అవాయిడెన్స్ పెడతా ఉంటాం. అంతే తప్ప ఇప్పుడు కూర్చొని చదువుకుంటున్నప్పుడు మన ఫ్రెండ్ పిలుస్తున్నాడు అనుకోండి, మనం సీరియస్గా మనం అది ఫినిష్ చేయాలనుకున్నప్పుడు చేస్తాం. అలా కాదు, ఫ్రీగా చదువుతున్నాం అని ఫీల్ అయ్యామనుకోండి, ఫ్రెండ్ కదా పిలిచాడు, వెళ్ళి వచ్చేదాకా రాసుకుందాంలే, వెళ్తాం, మళ్ళీ రాం, వస్తాం, 3 hours 4 hours. ఇప్పుడు రాద్దామంటే నిద్ర వస్తుంది, పడుకుందాం, రేపు పొద్దున రాద్దాం. అలా పోస్ట్ పోన్, మీ పిల్లల్లో ఎక్కువ పోస్ట్ పోన్ అనేది వస్తుంది, పెద్దవాళ్ళలో కూడా పోస్ట్ పోన్ ఉంటుంది, అవునా కదా? ఎక్కువ పోస్ట్ పోన్ అయిపోవడానికి కారణం అది. సో ఖచ్చితమైన షెడ్యూల్ లేకపోవడం వల్ల పోస్ట్ పోన్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అర్థమైనా? సో కాబట్టి మన ఒక పక్కన చుట్టూ ఉండే కూడా మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి, ఇంకో పక్క నుంచి కొత్తగా కనిపించాలని అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రెజరైజ్ చేస్తూ ఉంటారు. ఈ ప్రెజరైజ్ లో మనకు కావాల్సింది ఏంటి అని ఫోకస్ చేయడంలోనే ఉంటుంది. అది మీరు అకాడమిక్స్ లో టాపర్ అవ్వాలనుకుంటున్నారా, లేదా ఏదైనా ఒక హార్ట్ విషయంలో అంటే కల్చర్లో కానీ దేంట్లో అయినా కానీ ఒక టాలెంట్ విషయంలో అవ్వచ్చు, దేని మీద ఫోకస్ చేయాలనుకుంటున్నారు దాని మీద ఫోకస్ చేస్తే మీరు ముందుకు బ్లాకేజ్ దగ్గర నిలబడతారు. ఇప్పుడు నేను ఇక్కడ ఒకరు లేపి మీ గురించి చెప్పండి అమ్మా అని అన్నా అనుకోండి, సరే మీ గురించి చెప్పండి, ఒక 5 మంచి విషయాలు చెప్పండి మీ గురించి, పాజిటివ్ విషయాలు. ఏం చెప్తారు? సరే, ఇందులో మీ క్లోజ్ ఫ్రెండ్ ఏమైనా తన గురించి ఒక 5 విషయాలు. సో 5 టక్కమని చెప్పేసి ఏం ఆలోచించలేదు. తన గురించి చెప్పన్నప్పుడు మాత్రం ఒక పాయింట్ చెప్పి ఆలోచిస్తుంది. ఇక్కడ కూడా అంతే, పక్క వాళ్ళ గురించి బుక్ రాయమంటే బుక్ రాసేస్తాం, కానీ మీ గురించి రాయండి అంటే తెలియదు. సో మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అక్కడే వస్తుంది. దీన్నే మనం ఏమంటాం అంటే సెల్ఫ్ అవేర్నెస్ అని అంటాం. మీ గురించి మీకు అవగాహన కలిగినప్పుడు ఎదుటి వాళ్ళ మీద ఆధారపడరు, ఎదుటి వాళ్ళ మీద సపోర్ట్ ఎక్కువ ఆశించాం. మీ గురించి మీకు ఏం తెలియాలి? ఫస్ట్ మీ బలం ఏంటో మీకు తెలియాలి. అంటే మీరు ఏ పని అయితే బాగా చేయగలుగుతున్నారో, లేదా ఏ పని అయితే మీకు బాగా వచ్చో అది మీ బలం. అలాగే మీ బలహీనతలు తెలియాలి. ఏ పని అయితే నేను చేయలేకపోతున్నానో అది మీ బలహీనత. అలాగే మీకుండే అవకాశాలు, అంటే మీ ఇంటి దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ మీకు సపోర్ట్ చేసే ఆపర్చునిటీస్ అవ్వచ్చు, లేదా మీ కళ్ళ ముందు అవకాశాలు, ఇవన్నీ ఆపర్చునిటీ. అలాగే మీ ఛాలెంజెస్, అంటే మీకుండే అడ్డంకులు, నేను ఈ పని చేయడానికి అడ్డంకులు. ఎప్పుడైతే ఈ 4 విషయాలు బాగా తెలుస్తున్నాయో అలాంటి వాళ్ళు క్లారిటీగా చదువుకుంటూనో, లేదా ఏదైనా వర్క్ చేసుకుంటానో, లేదా టాలెంట్ చూపిస్తూనో ముందుకు వెళ్తూ ఉంటారు. అలా లేని వాళ్ళు మాత్రమే మిగతా వాళ్ళ సపోర్ట్తో మనం అలాగే ఉంటున్నాం. అర్థమైందా? సో కాబట్టి ఈ 4 విషయాల మీద మీరు ఫోకస్ చేయాలి ప్రతి టాస్క్లోని. ఒక ఎగ్జామినేషన్ విషయంలోకి వస్తే, రైట్, నేను హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది, నేను చదివింది బాగా గుర్తుంటుంది, ఇది నా బలాలు బలహీనతలు. నేను రాసేటప్పుడు గుర్తుంటుంది కానీ, ఓకేనా, ఏ క్వశ్చన్ ఏది రాస్తున్నానో తెలియట్లేదు. ఒక క్వశ్చన్ రాయాల్సింది ఇంకో క్వశ్చన్ రాస్తున్నాం కొంతమంది, ఇది నా బలహీనత. ఓకేనా, నా ఆపర్చునిటీ. టీచర్స్ చాలా మెటీరియల్ నాకు